హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎఫ్ ఫుడీ. ఇవాళ మనం హెల్దీ అండ్ టేస్టీగా ఉండే బార్లీ గంజి ప్రిపేర్ చేద్దాం. ఇది బాడీకి కూలింగ్ ఇస్తుంది, ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్కి సపోర్ట్ చేస్తుంది అండ్ సమ్మర్లో చాలా మంచిది. ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా మోడరేట్ క్వాంటిటీలో యూస్ఫుల్ అవ్వచ్చు. కానీ ప్రెగ్నెంట్ లేడీస్ డాక్టర్ సలహాతో ఈ గంజి తీసుకోవడం వల్ల చాలా మంచిది. మరి లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. కొత్తగా ఎవరైనా మన ఛానల్ను చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ వేడయ్యాక అందులో బార్లీ రైస్ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద బాగా రోస్ట్గా చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు రోస్టెడ్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ బార్లీ గింజలు కలర్ చేంజ్ అయినాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ ఆఫ్ చేసుకొని ఈ కడాయిని స్టవ్ మీద నుంచి దించేసుకోవాలి. ఈ బార్లీ గింజలను ఒక ప్లేట్లో వేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు కొంచెం సేపు చల్లగా అయ్యేంత వరకు అలాగే విడిచిపెట్టాలి. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత బాగా చల్లగైన ఈ రైస్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇది బరకగా కాకుండా మెత్తగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా ఈ పౌడర్ని బరకగా కాకుండా ఈ మాదిరిగా ఉండేట్టుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి కొంచెం నీళ్లు తీసుకొని అందులో మనకు కావలసినంత 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ ఈ బార్లీ పౌడర్ని తీసుకొని ఈ వాటర్లో కలిపేటప్పుడు ఏం ఉండలు లేకుండా, ముద్దలు లేకుండా సాఫ్ట్గా బాగా కలుపుకొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనకు గంజికి కావలసినంత నీళ్లు తీసుకొని, లేదంటే ఒక మగ్గు అంతా వాటర్ తీసుకొని వేడి చేయాలి. చూడండి, ఈ నీళ్లు ఇలా బబుల్స్ లాగా వస్తున్నాయి. నీళ్లు ఎక్కువగా మరగకుండా ఇలా మాదిరిగా మీడియంగా బాయిల్ అవ్వాలి. ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బార్లీ మిక్చర్ని వాటర్లో వేసి కలపాలి. ఈ వాటర్ని మధ్యలో కలుపుతూ 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్ కాకుండా ఎక్కువ ఫ్లేమ్ పెట్టినట్లయితే ఈ గంజి అంతా బాయిల్ అయిపోయి కిందికి పోతుంది. అందుకని మీడియం ఫ్లేమ్ మీద 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. చూడండి, వీడియోలో ఇలా పొంగు వస్తుందో, అలా పొంగు రాకుండా ఉండాలంటే మీడియం ఫ్లేమ్ మీదనే 10 నిమిషాల పాటు లేదా 15 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒక 15 నిమిషాలు ఉడికించుకున్నాక ఇందులో ఒక 3 స్పూన్ల బెల్లంని వేసుకోవాలి. బెల్లం ఎక్కువగా వేసుకోకూడదండి, గంజిలో తక్కువగానే వేసుకోవాలి. తక్కువగా వేసుకుంటే లైట్గా బాగా తాగవచ్చు. స్వీట్ ఎక్కువగా ఉంటే గంజి తాగలేము. అందుకని కొంచెం తక్కువగానే బెల్లాన్ని వేసుకోవాలి. ఈ బెల్లం వేసుకున్నాక ఒక 5 నిమిషాల పాటు దీన్ని కూడా మీడియం ఫ్లేమ్ మీదనే బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గంజిని స్టవ్ మీద నుంచి దించేసుకుందాం.
ఇప్పుడు తయారైన ఈ గంజిని సర్వ్ చేసుకుందాం. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఆర్ఎఫ్ ఫుడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ వీడియో మరీ కొంతమందికి పుష్ అవుతుంది. అందుకని ఎవరైనా మీరు కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ బార్లీ రైస్తో చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. మీకు ఇంకా ఇలాంటి బార్లీ రైస్తో వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి, మీకు తప్పకుండా చేసి చూపిస్తాను. ఈ బార్లీ రైస్లో మనకు కావలసినంత పోషకాలు ఉంటాయండి. అందుకని ఈ బార్లీ గంజిని రోజు ఒక గ్లాస్ తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.